బైన్సా పట్టణంలోని గోపాలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డివిజనల్ లెవెల్ క్రికెట్ ఖోఖో టోర్నమెంట్ మరియు క్విజ్ పోటీలలో పాల్గొని ప్రథమ ద్వితీయ బహుమతులను సాధించిన విద్యార్థులకు గౌరవనీయులు ముధోలు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నాగేష్ డెవలప్మెంట్ అధ్యక్షులు కె బుచ్చయ్య సార్, ప్రిన్సిపల్ మనోజ్ పాపిని, జనరల్ సెక్రటరీ జి సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ ముధోల్ డిగ్రీ కాలేజ్ ఇన్ఛార్జ్ సంజు సార్, అధ్యయక బృందం, యువ నాయకుడు బాజీరావు పటేల్, కౌన్సిలర్ పోషెట్టి బట్టి, గల్లి మల్లేశన్న, టౌన్ ఇన్ఛార్జి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమం ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం చాలా సంతోషకరం. సంజీవ్ సార్ నువ్వు కాదు. ఎమర్జింగ్ ప్లేయర్స్ నెక్స్ట్ విక్రమ్. అయితే ఈ 2 రోజుల క్రికెట్ కనిపించే 4వ సింహం ఫీల్డ్ సూపర్వైజర్ ఆయన మధ్యాహ్నం తర్వాత నేను కాలేజ్ మన ఎడ్యుకేషన్ కోసం ఒక 4 రూమ్స్ ఇస్తా, అందులో మీరు డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు 4 రూమ్స్ తీసుకొని డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశాము. కేవలం ఒకటే లెక్చరర్, ఆయన ప్రిన్సిపల్, తర్వాత అక్కడ జూనియర్ కాలేజ్ స్టాఫ్ టీచింగ్ ఇచ్చింది. ఈరోజు 40 సంవత్సరాల కింద ఇంత పెద్ద వైభవం, 700 స్టూడెంట్స్, దాదాపు నాన్ టీచింగ్ 42 స్టాఫ్, ఎంత వైభవంగా కాలేజ్ వస్తుందంటే నేను చాలా గర్వపడతా. ఎందుకంటే నేను కష్టపడి, మా కుటుంబం కష్టపడి ఏదైతే కాలేజ్ ఓపెన్ చేశామో అది పూర్వం వచ్చింది. ఎప్పటి వరకు సూరజ్ ఛాన్ ఉంటుంది, అప్పటి వరకు ఈ కాలేజ్ పేరు ఉంటుంది, మా పేరు ఉంటుంది అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకా ముఖ్య విషయం అంటే అప్పుడు స్టార్టింగ్లో తెలుగు మీడియమే ఉండే, తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం అయింది. సార్ కూడా, ప్రిన్సిపల్ సార్ కూడా ట్రై చేస్తున్నారు. నేను కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ మినిస్టర్కు మాట్లాడి ఆ ల్యాండ్ ఎంత ఉంది అంత ఏర్పాటు చేసి ఒక చక్కగా ప్లే గ్రౌండ్ కూడా పెడదామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా డిగ్రీ కాలేజీలో ఇక్కడ వేయలేదు అనుకుంటే, ఇచ్చింది ఎక్కడ కూడా వేయలేదు. మరి మా దగ్గర శివకుమార్, శివశంకర్ గతి డోనర్స్ ఉన్నారు, ఎర్రవారి గతి డోనర్స్ ఉన్నారు. మేము కూడా ఎఫ్సిఐతోని కానీ రైస్ మిల్లుతో కానీ ఖచ్చితంగా రైస్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా స్పోర్ట్స్ కోసం మెటీరియల్ కావాలని చెప్పడం జరిగింది. నా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలు మీరే అందిస్తున్నాను. మీకు స్పోర్ట్స్ మెటీరియల్ చేయడానికి నేను సిద్ధం. లైబ్రరీ బుక్స్ కూడా అంటే 3 లక్షల రూపాయలు కోసం ఇష్టాన్ని అదేవిధంగా అన్నం కిచెన్ రూమ్ ఒక కావాలి. वैसा अपना आज कॉलेज తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అంటే చాలా గర్వంగా చెప్పచ్చు. ఎక్కడ కూడా ఉండదు ఎటువంటిది తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అంటే. ఉర్దూ మీద అంటే మాకు గర్వం ఉంది. ఈ కాలేజ్ మేము నిర్మాణం చేసినాం, కష్టపడ్డాం, బిల్డింగ్ కోసం కూడా శాంక్షన్ చేసాము, భూమి ఇచ్చాము. ఇంత పెద్ద వైభవం వస్తుంది. ఇంకా ఇంత మంచి ప్రిన్సిపల్, ఇంత మంచి స్టాఫ్ ఎవరు ఇప్పుడే డాక్టర్ నాగేష్ గారు చెప్పారు. 17 స్టాఫ్స్ ఇలా పిహెచ్డి డాక్టర్ ఉన్నారు. ఎంత గౌరవం ఉంది మా బైన్సా పట్టణానికి. నిర్మల కూడా లేకుండా కానీ మీ బైన్సా పట్టణంలో ఎంత గౌరవంగా ఈ స్టాఫ్ కూడా ఉంది. ఇంకొక కోరిక ఉంది వీళ్ళది, అది కాలేజ్ నిర్మాణం చేసినామో మా కుటుంబమే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తామో మా కుటుంబమే అని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.
అదేవిధంగా నేను గెలిచిన తర్వాత వైద్య విద్య ఎడ్యుకేషన్ ఏదైతే పాట పడ్డాను మీకు అందరికీ తెలుసు. ముదోల్లో డిగ్రీ కాలేజ్ అయింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ముదోల్లో అయిపోతుంది. ముదోల్ ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలని నా కోరిక ఉంది. అది కూడా చేస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పిల్లగాలు చాలా ఉత్సాహంతో గత 3 రోజులు డివిజన్ పోటీలో స్పోర్ట్స్ ఆడారు, గేమ్స్ ఆడారు. చాలా గర్వకారం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే హెల్త్ మంచిగా ఉండాలా, ఆరోగ్యం మంచిగా ఉంటే అన్ని మంచిగా అన్నట్ల ఏదైతే మీరు ఇక్కడ ఆడారో వాళ్ళు ఓడినా గెలిచినా ధైర్యంతో ఉండండి, నర్వస్ కాకుండా ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీరు గెలుస్తారు ఆశిస్తున్నాను. అదేవిధంగా 94లో నారాయణరావు పటేల్ భోస్లే శాసనసభ్యుడు, మా సోదరుడు శాసనసభ్యుడు అయిన తర్వాత ఎలక్షన్ పీరియడ్ ఒక వాగ్దానం ఇచ్చాం మేము. అప్పుడు మేమంతా ఉమ్మడి కుటుంబం. ఖచ్చితంగా బైన్సాలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. పిల్లగాళ్ళకు నిర్మల్ పోవాలా, నిజామాబాద్ పోవాలంటే చాలా కష్టం అవుతుందని బడుగు బలైన వర్గాల పిల్లగాళ్ళ కోసం 1995లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేయడానికి ఒక కండిషన్ పెట్టారు మాకు, కార్పొరేట్ ఫండ్ కంపల్సరీ కావాలా, ఈ బిల్డింగ్ ఎక్కడైతే మీరు చేస్తారో దానికి ల్యాండ్ కూడా ఫ్రీగా ఇవ్వాలా అని మాకు కండిషన్ పెట్టారు. అప్పుడు కార్పొరేట్ ఫండ్ 7,50,000 రూపాయలు, అంటే 95లో 7,50,000 రూపాయలు అంటే ఇవాళ 7 కోట్లు. 40 సంవత్సరాల కింద పెద్ద మనసుతో మేము ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు 7,50,000 రూపాయలు ఎవరికి కూడా అడగకుండా బైంసాపట్నంలో మేము స్వయంగా మా నాయన పేరు గోపాలరావు పటేల్ భోస్లే పెడితే మేము కాలేజ్కు డొనేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అని కాలేజ్కు 7,50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన దగ్గర లేరు ఎల్లాగౌడ్, ఒక లిక్కర్ వ్యాపారి. ఆయన కాక ల్యాండ్ కావాలి, ఒక 2 ఎకరాల ల్యాండ్ కావాలి అంటే ఆయన కొడుక ఇప్పిస్తా, మరి డబ్బులు ఎంత అయితే 1,00,000 రూపాయలు కావాలని అనుకున్నాం. అప్ప 1,00,000 రూపాయల అంతగానం లేదు, ఒక 50,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. 25,000 ఎకరానికి 2 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత స్థలం లేదు, మన బిల్డింగ్ లేదు. ఇక్కడ జూనియర్ కాలేజీలో ఏదైతే